తమిళనాడు నుంచి మురళి మనకి లైవ్లో కనెక్ట్ అయ్యి ఉన్నారు ఆల్రెడీ. మురళి, తమిళనాడు సిచ్యువేషన్ మిగతా రాష్ట్రాల కంటే కూడా కొంత భిన్నమైంది. సౌత్లో ఖచ్చితంగా ఒక కొత్త పార్టీ ప్రవేశించిన తర్వాత టీవీకి ఏం చేయబోతోంది అనేటువంటి ఒక ఉత్కంఠ రేపినటువంటి ఎన్నిక ఇది. కాబట్టి విజయ్ భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతోంది అనుకుంటోంది తమిళ రాజకీయం? అంటే మనం తమిళనాడు అంటే దేశంలో ఎక్కడ మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో విలక్షణమైనటువంటి తీర్పు ఇచ్చేటువంటి పరిస్థితి మనం ప్రతి ఎన్నికల్లో చూస్తున్నాం. 1967లో తొలిసారిగా ప్రాంతీయ పార్టీ డిఎంకే అధికారంలోకి వచ్చింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 2 ప్రాంతీయ పార్టీలు మాత్రమే ఇక్కడ ప్రజలను పాలిస్తూ ఉన్నాయి. అది ఒకటి డిఎంకే, ఆ తర్వాత పుట్టినటువంటి ఏడిఎంకే. సో ఈ 2 పార్టీలు కూడా ప్రతి 5 ఏళ్లకోసారి కూడా అధికారాన్ని మార్చుకుంటున్న పరిస్థితి చూసాం. కానీ ఏదైతే ప్రతి 5 ఏళ్లకు అధికారం మారుతుందో 2011లో ఒకసారి అధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి అన్నాడీఎంకే జయలలిత రెండోసారి ఫస్ట్ టైం హిస్టరీని తిరగరాశారు. రెండోసారి కూడా అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుందన్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అధిక పోల్స్ అన్ని కూడా డిఎంకేకి అధికారంలోకి వస్తాయని చెప్పి ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ టీవీకే కూడా ఈసారి చరిత్ర సృష్టించబోతోంది. సో ప్రతిసారి కూడా ఇక్కడ ప్రాంతీయ పార్టీ, అందులో సినీ పరిశ్రమ నుంచి వచ్చినటువంటి వారు పార్టీ పెట్టిన తొలిసారి సక్సెస్ కొట్టినటువంటి చరిత్ర కూడా ఉంది. కాబట్టి విజయ్ ఈసారి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చర్చ నడుస్తుంది. ఎందుకంటే మనం తెలుగు రాజకీయాలతో తమిళ రాజకీయాలు కంపేర్ చేసి చూస్తే మొదటిసారిగా సినీ రంగం నుంచి వచ్చినటువంటి ఎన్టీఆర్ కేవలం 6 నెలల వ్యవధిలోనే ముఖ్యమంత్రి అయిపోయిన సిచ్యువేషన్ ఉంది. అలాంటి ఒక చరిత్రని విజయ్ సొంతం చేసుకుంటారా, లేక ప్రజారాజ్యం పార్టీని కూడా చూసాం. చిరంజీవి ఆ రోజు రాజశేఖర రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు మధ్య ఫైట్ జరుగుతుంటే చిరంజీవి పార్టీ కొంత కాంగ్రెస్ పార్టీకి గెలిపించేటువంటి విధంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చేటువంటి వ్యవహారాలు మనం ఆ రోజు చూసాం చిరంజీవి పాత్రని. ఈసారి చిరంజీవి అవుతాడా లేక ఎన్టీఆర్ అవుతాడా విజయ్ అంటే? ఎగ్జాక్ట్. తమిళనాడులో కూడా 20 ఏళ్ల క్రితం ఇదే జరిగింది. అప్పుడు విజయకాంత్ పార్టీ పెట్టారు. డిఎండికే పార్టీ స్థాపించిన తర్వాత ఇక్కడ ఏపీలో ప్రజారాజ్యం తర్వాత ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరిగింది. సో అప్పట్లో అతి తక్కువ అంటే 32% ఓట్లు వచ్చినటువంటి అన్నాడీఎంకే ప్రతిపక్షంలో మిగిలిపోయింది. 26% ఓట్లు వచ్చినటువంటి డిఎంకే అధికారాన్ని చేజిక్కించుకుంది. సో అత్యధిక సీట్లు ఆ రోజు డిఎంకేకి వచ్చాయి. ఓటింగ్ శాతం తక్కువైనప్పటికీ కూడాను. సో ఆ ఎన్నికల్లో విజయకాంత్ 8% ఓట్లు చీల్చారు. 1 సీటు మాత్రమే విజయకాంత్ మాత్రమే గెలిచినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు విజయ్ ఏ మేరకు ఎఫెక్ట్ చూపిస్తారు అంటే విజయకాంత్తో పోలిస్తే మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి విజయ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఎన్నికలకు ముందు అంటే దాదాపు పోలింగ్కి వారానికి ముందు ఉన్నటువంటి పరిస్థితి వేరు, పోలింగ్ జరిగిన రోజు జరిగినటువంటి చర్చ వేరు. సో ఆ రోజు ఎక్కడ చూసినా కూడా విజయ్ పేరు, విజయ్ సింబల్ పేరు చాలా చోట్ల మనకు కనిపించింది. సో ప్రధాన పార్టీలతో పోలిస్తే మూడో స్థానంలో మిగిలిపోతున్నటువంటి ఆ పార్టీకి ఎక్కువ ప్రజల్లో నుంచి ఆ రోజు స్పందన కూడా మనం ప్రతి పోలింగ్ బూత్లో కూడా చూసాం. సో అయితే ఓటింగ్ శాతం పెరిగి పరిమితమైనటువంటి సీట్లకే పరిమితమయ్యి ప్రధాన పార్టీలో ఒక పార్టీని అధికారంలో చేజిక్కించుకునేందుకు, అధికారంలో కూర్చోబెట్టేందుకు మాత్రమే పనిచేస్తుంది. నమ్ముతున్నట్టు ఖచ్చితంగా ఈసారి మెజారిటీ స్థానాలు ప్రభుత్వం రైట్ మురళి ఒకసారి